భీష్ముడు ఎదురు చూస్తున్నాడు. మేబీ దుర్యోధనుడు మనసు మార్చుకొని తన క్యాంపుకొచ్చి ఏమైనా సంధి అనే మాట చెప్తాడా అని భీష్ముడు ఎదురు చూస్తున్నాడు. సంజయుడు కూడా అక్కడ లేచాడు. ఆయన కూడా ఆయన సంధ్యావందనాది క్రియలు చేసుకొని ఇప్పుడు రాజు వస్తాడేమో అని ఎదురు చూద్దామని ఆ రాజమందిరంలోకి వెళ్తే ఆల్రెడీ అక్కడికి ధృతరాష్ట్రుడు వచ్చి ముందే కూర్చున్నాడు. అంటే యుద్ధం ఆపేద్దాం అని అంటాడేమో ధృతరాష్ట్రుడని సంజయుడు ఆశగా వస్తే, సంజయ యుద్ధం మొదలైందా నాయన అంటే, ఇది తాత్వికంగా మీరు చూస్తేనండి నీచులు మారటానికి భగవంతుడు సాత్వికులు, సాధకులు, యోగులు, తపస్సులు, ఆచార్యులు సత్సంగంలో ఎప్పుడూ ఉండేవాళ్ళు ఎన్నో అవకాశాలు ఇస్తారు. కానీ ఆ దుష్టులు నీచులు మారటం అనేది ఎంత కష్టమో మనకి ఈ సన్నివేశంలో అర్థమవుతుంది. అంటే ఇంకా ఆశ, అంటే 24 కొడుకులు చనిపోయినా ఇంకా మిగతా కొడుకులు గెలిచి యుద్ధాన్ని జయించి మళ్ళీ ఈ రాజ్యాన్ని ఏలతారేమో అనే ఆశ ఈ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి. పోనిలే ఏదో భీమసేనుడు, ఒకరోజు ఘటోత్కచుడు, అభిమన్యుడు అందరూ కలిసి యుద్ధం చేస్తే 24 మంది చచ్చిపోయారు. లేదు, ఇవాళ యుద్ధంలో మళ్ళీ మేమే గెలుస్తామేమో, మా అదృష్టాన్ని మేం పరీక్షించుకుంటామేమో అనే ఒక దుర్బుద్ధి దుర్యోధనుడి. అంటే ఆశ చావదు కదా మనిషికి. అంటే ధర్మము వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారా, మీరు ఇంత ధార్మికులు రా, మీకు విజయం రాదురా అని సంజయుడు చెప్పినా మారలేదంటే ఇక ఆ శ్రీకృష్ణ పరమాత్మ కఠినంగానే ప్రవర్తించాలి. అందుకనే అసలు కొందరి బాధని చూచి మనం ఎప్పుడు జాలిపడకూడదు, కొందరి పతనాన్ని చూచి మనం ఎప్పుడు జాలిపడకూడదు. ఎందుకంటే మనకంటే దయామయుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ మార్పు కోసం ఎదురు చూస్తూ కూర్చోవటం తప్ప చేసేదేమీ లేదు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పండి.